మొత్తం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలని జరిపించేశారు. తూతూ మంత్రంగా అయినా ఆ సభలో జరిగిన విశేషాలు మనం ఒకసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి 500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి ఇంకొక 500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. అందుకే నేను అనౌన్స్ చేస్తున్నా, 500 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. దాంతో చాలా 500 కోట్ల రూపాయలు నిజంగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం ఇస్తుందని భ్రమలో అందరూ కూడా చప్పట్లు కొట్టారు. అయితే దీనికి పూర్వాపరాలు కూడా మనం తెలుసుకోవాలి. 2016 డిసెంబర్ 17వ తేదీన జరిగిన ఆల్ముని మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రకటన చేశారు. అప్పుడు ఏం చెప్పారు, మీరందరూ కూడా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిపి 100 కోట్ల రూపాయలు ఇస్తే కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి మరో 100 కోట్ల రూపాయలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇది ఇప్పుడు 2016 డిసెంబర్ 17వ తారీఖున. కానీ ఇవాళ వరకు కూడా అది కార్యరూపం దాల్చలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నారా లోకేష్ గారు 250 కోట్లు రీసెర్చ్ అభివృద్ధి కోసం యూనివర్సిటీకి కావాలని అడగడం, ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గారు 500 కోట్ల రూపాయలు ఇస్తాను, 250 కోట్లు కాదు 500 కోట్లు ఇస్తాను అని చెప్పి, అయితే దాని కండిషన్ ఏంటి, విద్యార్థులు ఒక్కొక్కరు రూపాయి ఇచ్చినా, లేకపోతే పూర్వ విద్యార్థులు డొనేషన్స్ ఇచ్చినా, మొత్తం దాన్ని కార్పస్ ఫండ్ 500 కోట్ల రూపాయలు మీరు చేస్తే నేను 500 కోట్ల రూపాయలు ఇస్తాను అనేది ఆ ప్రకటన సారాంశం. మా మల్లికార్జునరావు గారు లేచి చప్పట్లు బాగానే కొట్టాడు. మల్లికార్జునరావు గారు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లారస్ సత్యనారాయణ గారు, అందరూ వ్యాపారస్తులు ఉన్నారు. మీ అందరికీ అప్పచెప్తున్నా, ప్రతి ఒక్క విద్యార్థి 1 రూపాయి కాంట్రిబ్యూట్ చేసి మరో 500 కోట్ల రూపాయలు కార్పస్ అభివృద్ధి కావాలి. అంటే ఇది ఎలా ఉందంటే, మనం గతంలో చూసాం ఒకసారి సినిమాలో బాబు మోహన్ గారు అంటారు, నేను కొండను ఎత్తేస్తాను అందరికీ 15 రూపాయలు టికెట్ పెడితే ఊరు అందరూ కూడా టికెట్ కొని కొండను ఎలా ఎత్తాడు అని చెప్పేసి అందరూ వచ్చేస్తారు, ఊరు అందరూ వచ్చేస్తే బాబు మోహన్ ఇలాగా చెప్పుకొని అందరూ కూడా కొండను ఎలా ఎత్తాడని చెప్పి అందరూ ఎదురు చూస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత అక్కడ అంటారు, ఎత్తు అని అడుగుతారు అందరూ. కొత్త మీరందరూ కలిపి ఆ కొండని నా చేతుల మీద పెడితే నేను ఎత్తాను అంటాడు. 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాటనారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు మేమే వింటాం. ఇదొక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఈ ప్రకటన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రకటన కూడా అదే విధంగా ఉంది మనకి. ఎందుకంటే 2016లో ఇచ్చిన ప్రకటన ఎంతవరకు అమలు కాలేదు. అంతకుముందు 2015లో కూడా ఇటువంటి సమావేశం జరిగింది, అందులోనూ కూడా ఇటువంటి ప్రకటనే చేశారు చంద్రబాబు గారు. అప్పుడు కొంతమంది దాదాపు 13 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఆ 13 కోట్ల రూపాయలు కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీ అకౌంట్లో జమ కాలేదు. ఇది ఇలా ఉంటే ఇవాళ నిన్న జరిగిన సమావేశం శతాబ్ది ఉత్సవాలకి కూడా ప్రభుత్వం నుంచి 1 రూపాయి కేటాయించలేదు. 63 కోట్ల రూపాయలు యూనివర్సిటీ నిధుల నుంచి తీసి ఈ శతాబ్ది ఉత్సవాల పేరుతో ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెప్తున్నారు. అంటే ఒక్క శతాబ్ది ఉత్సవాలు ఒక్కరోజు జరిగిన దానికి, అంటే ఉపరాష్ట్రపతి వచ్చిన సమావేశానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్తున్నారు. అంటే ఈ డబ్బంతా కూడా యూనివర్సిటీదే తప్ప మెహర్బానీ అంతా కూడా ప్రభుత్వంది. వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఉపన్యాసాలు ఇచ్చేసి చప్పట్లు కొట్టించుకున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి, ఆంధ్ర విశ్వవిద్యాలయం తాలూకు సొమ్ముతో ఇదంతా జరిగింది. ఇంకొక విషయం చెప్తా, ఇవాళ వరకు అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో 300 కోట్ల రూపాయల నిధుల్ని, యూనివర్సిటీ నిధుల్ని ప్రభుత్వ ఖాతాలకు జమ చేశారు. ఇదంతా దారుణం అండి. యూనివర్సిటీ తాలూకా నిధుల్ని ప్రభుత్వ ఖాతాలకు 2 విడతలుగా, ఒకసారి 150 కోట్లు, ఒకసారి 150 కోట్లు జమ చేశారు. ఓ పక్క
యూనివర్సిటీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసు, దాన్ని అభివృద్ధి చేయడానికి మరింత చేయాలని తెలుసు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్కి అక్కడ తెలంగాణ ప్రభుత్వం 1000 కోట్లు ఏ షరతులు పెట్టకుండా 1000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది. మరి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ చాలా గొప్పది, ఇంత గొప్పది అంత గొప్పది అని ప్రసంగాల్లో చెప్పిన వాళ్ళు 500 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి దానికేమో మతలం పెట్టి మీరందరూ కలిపి 500 కోట్లు ఇస్తే నేను 500 కోట్లు ఇస్తానంటాను. ఇది జరగని పని కదా. ఎక్కడ 500 కోట్ల సమీకరణ అవుతుంది? ఎన్నాళ్ళు పడుతుంది? ఎవరిస్తారు? ఒక్కొక్క విద్యార్థి రూపాయి ఇచ్చినా సరే 500 కోట్లు అవుతుంది అంటారు. ఎట్లాగవుతుంది ఇది? కనీసం ప్రజలందరూ కూడా ఏ విధంగా మా ఉత్తరాంధ్రలో ఉండే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్లో ఉండే అద్భుతమైన ఒక్క యూనివర్సిటీకి ప్రభుత్వం సహాయం చేయకపోతే, ఇందులో టీచింగ్ స్టాఫ్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు, ప్రమోషన్లు లేవు, ఏమీ లేవు. దీనికి తోడు ఏమవుతుంది, గత 3 నెలల నుంచి జీతాలు కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. నెలకి దాదాపు 35 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి. ఈ జీతాల సొమ్ముని కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీ రిజర్వ్ సొమ్ము నుంచి డ్రా చేసి జీతాలు ఇస్తున్నారు 3 నెలల నుంచి. అంటే 110 కోట్లు ఇవాటి వరకు కూడా జీతాల కింద యూనివర్సిటీ నిధుల నుంచి తీసి ఇచ్చారు. ఇటువంటి పరిస్థితిని ఏ ముఖ్యమంత్రి అయినా సరే అవగాహన చేసుకొని ఎందుకంటే ఒక పక్క వాళ్ళు ఎవరు వాళ్ళ ఎంపీ భరత్ గారు చెప్పారు ఇదంతా పేదవాళ్ళు చదివే యూనివర్సిటీ అని. అప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి పేదవాళ్ళు చదివే దీని నుంచి మళ్ళీ ఈయన రూపాయి అడగడం ఏంటి? మరి యూనివర్సిటీ అభివృద్ధి ఎలా చెందుతుంది? టీచింగ్ స్టాఫ్ లేరు, మరి వీళ్ళందరినీ కూడా ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ చేస్తారు? ఈ విధంగా యూనివర్సిటీని ఏదో విధంగా దీన్ని ఎలాగైనా సరే ఈ ఆంధ్ర యూనివర్సిటీని బాగా పతనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది. లేకపోతే యూనివర్సిటీ రిజర్వ్ ఫండ్స్ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది? ఆ రిజర్వ్ ఫండ్స్ని తీసేస్తే రేపొద్దున యూనివర్సిటీ ఏమైపోతుంది అనే ఆలోచన లేకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా 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 బాధపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళెవరికి కూడా ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో మంచి ఖ్యాతిని కానీ ఏమీ ఇచ్చే పనులు ఏమీ చేయలేదు. కేవలం వాళ్ళొక సభ పెట్టారు, ఆ సభలో కావాల్సిన వాళ్ళని పిలుచుకున్నారు, మాట్లాడించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, వెళ్ళిపోయారు. ఖర్చు అంతా మాత్రం యూనివర్సిటీ మీద పడిపోయింది. ఇది పరిస్థితి. ప్రజలారా, మీరు దీని మీద ఉత్తరాంధ్ర ప్రజలందరూ కనీసం స్పందించాలి. ఇటువంటి ఈ యూనివర్సిటీని మనం కాపాడుకోవాలి. ఎంతో శ్రమకు వచ్చి కట్టమంచి రామానంగారెడ్డి వారు లాంటి వాళ్ళు, సరేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారు ప్రముఖులు ఎంతోమంది దీనికి మంచి మంచి పునాదులు వేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చారు, నోబెల్ గ్రహీత సివి రామన్ గారు ఇందులోనే ఈ యూనివర్సిటీ నుంచే వచ్చారు. ఇటువంటి వాళ్ళ స్మరణే లేకుండా ఈవేళ యూనివర్సిటీని పతనం చేయడం అనేది చాలా బాధాకరం. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీనిపై స్పందించి కనీసం ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు. ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితే లేదు. స్థానిక నాయకులకి మాట్లాడే అవకాశమే రాలేదు ఆ యూనివర్సిటీ వేదిక మీద. ఇక్కడ బాధలు చెప్పుకునే పరిస్థితే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ గతంలో పనిచేసిన వైస్ ఛాన్సలర్స్కి సరైన ఆహ్వానమే లేదు. ఎంతోమంది స్థానికులు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు, వాళ్ళెవరిని కూడా సరైన ఆహ్వానం లేదు. తర్వాత ఈ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది ప్రొఫెసర్స్ వేరే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు కూడా. అప్పుడు వారికి కూడా సరైన ఆహ్వానం లేదు. ఇవాళ ఐఐటి ఖరగ్పూర్లో ఎక్కడి నుంచో తెచ్చుకొని ఒక వీసీని పెట్టి ఆయన తమ ఏజెంట్గా పెట్టుకొని గీతం యూనివర్సిటీకి మేలు చేసే విధమైన చర్యలన్నీ చేస్తుండడం ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కామెంట్స్ కానీ మీ అభిప్రాయాలు కానీ మీరు ఏదైతే మీరు ఏదైతే స్పందిస్తారో ఆ స్పందనని మెసేజ్ రూపంలో పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.